నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 28/9/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:48, తిథి షష్ఠి మధ్యాహ్నం 2:27, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 3:55 వరకు, యోగాలు ఆయుష్మాన్ రాత్రి తెల్లవారుజామున 12:32 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 2:27 వరకు, గరిజ రాత్రి తెల్లవారుజామున 3:32 వరకు, రాహుకాలం సాయంత్రం 4:18 నుంచి 5:48 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 2:48 నుంచి 4:18 వరకు, యమగండం ఉదయం 11:48 నుంచి 1:18 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:24 నుంచి 12:12 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:12 నుంచి 5 గంటల వరకు, అమృతకాలం సాయంత్రం 6:05 నుంచి 7:53 వరకు, వర్జ్యం ఉదయం 7:23 నుంచి 9:10 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి చేస్తున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా ఆటంకాలు లాంటివి ఎదురవడం వల్ల పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన విషయాల్లో అంటే గృహ వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. వాటికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లనే కాదు, వాటికి సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి రావడం, అలాగే తల్లి ఇంటి వాతావరణం, గృహ వాతావరణం, విద్యా సంబంధమైన వాటి మీద కొంత ఖర్చులు లాంటివి కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది కొంత అధికంగా ఉంది. వ్యక్తుల సహకారం కూడా అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, వారికి సహకారాన్ని అందించడానికి, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ప్రధానంగా ఈ మిథున రాశి వారికి ఏదన్నా రుణాలు లాంటివి ఉంటే అవి కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. న్యాయపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. శ్రమను పెంచుకుంటారు. నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మానసిక అలజడిని అధిగమించడానికి మీకుగా మీరు కొత్త పుస్తకాలు చదవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త విధానంలో ముందుకు వెళ్ళడానికి ప్రధానంగా అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి అన్నిటికన్నా కూడా ముఖ్యంగా గృహం, వాహనం మొదలైన వాటి మీద దృష్టి అధికంగా ఉంటుంది. వాటికి సంబంధించిన లోన్స్ కావచ్చు, లేకపోతే వాహన కొనుగోలు కొరకు ముఖ్యులని సంప్రదించి కొత్త వాహనం తీసుకోవడం కానీ, ఉన్న వాహనంలో మార్పులు చేర్పులు చేయడానికి కానీ, గృహ సంబంధమైన విషయాల కోసం ఆలోచనలు చేయడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఉండడం అనేది సామాన్యంగా ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. దగ్గర ప్రయాణాలకి అవకాశం ఎంత ఉందో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో డిస్కషన్స్ కూడా అంతే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, దగ్గర ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు, నూతన ఆలోచనలు, సమిష్టిగా ముందుకెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటాయి. తులారాశి.
ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన అవరోధాలు లాంటివి ఎదురవుతాయి. అంటే ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేయడానికి మీరు ఏదైనా అనుకున్నట్లయితే ఆ కార్యక్రమంలో ఏదో రకమైన ఆటంకాలు లాంటివి రావడం, తద్వారా దానివల్ల కొంత చికాకులు లాంటివి అధిగమించడం మొదలైనవి అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వ్యక్తుల సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది అవ్వడం, మాటల వల్ల వ్యక్తులతో అపార్థాలకు ఆస్కారం అనేది ఉండడం, సమయానికి ధనం సమకూరకపోవడం వల్ల కూడా పెట్టుకున్న పెద్ద పనిని కొంత ఆకస్మికంగా పోస్ట్పోన్ చేయవలసిన పరిస్థితులు రావడం, దానివల్ల మానసిక చికాకులు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యమైన ఆలోచనలు, వాటిని మంచిగా ఎలా చేస్తే బాగుంటుందన్న ప్రణాళికలు, ఆ విషయంలో మీరు నాయకత్వ లక్షణాలు పెంచుకోవడానికి చేసే కృషి మొదలైనవి అధికంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు, నూతన విధానాల్లో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులతో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా కృషితో, శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలతో పెడతారు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులున్నా ఆ ఖర్చులు ధనాన్ని మీరు రుణంగా తీసుకొని మరీ ఖర్చులు చేయడానికి అవకాశం ఉంది. ఏ రకమైన ఖర్చులు అంటే ఉన్న రుణాలు తీర్చే విషయం కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ ఉన్న ధనాన్ని మీరు రుణంగా తీసుకునైనా ముందు దాన్ని కంప్లీట్ చేయడానికి ఒకటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దైనందిన జీవితంలో మార్పుల కొరకు ఎక్కువ శాతం కృషి చేస్తారు. యోగా, మెడిటేషన్ మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? ఈ మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కొంత ఆలోచనలు, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారితో కలిపి మీరు కొత్త విధానాల్లో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరింపచేయడానికి వారి సలహా సంప్రదింపులు కావచ్చు, వారితో కలిపి ముందుకు వెళ్ళడానికి చేసే కృషి కావచ్చు, వాటికి సంబంధించిన ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి చేస్తున్న కార్యక్రమాలలో వృత్తి మీద ఎక్కువ శాతం దృష్టి అధికంగా ఉండడం, వృత్తిలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేయడం, ఆ విషయంలో వ్యక్తుల సహకారాన్ని ఆంక్షించడం, సహకరిస్తాను అన్న వ్యక్తులు సరైన సమయంలో ప్రతిస్పందించకపోవడం వల్ల మానసికంగా మీకు కొంత అలజడి లాంటిది రావడం, ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెడితే ఆ ప్రాజెక్టు విషయంలో నీకు రేపు సహకరిస్తామన్న వాళ్ళు ఆకస్మికంగా అది పోస్ట్పోన్ చేయడమో లేకపోతే అది ఆగడమో, దానివల్ల అనుకున్న పనులు అనుకున్న సమయంలో అవ్వట్లేదని కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు, పుణ్యబలం పెంచుకుంటారు, ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విద్యాపరంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో తండ్రి తరపు యొక్క బంధువులతో ముందుకు పెడతారు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యమైన విషయాలలో మీకు మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే, ఈ రోజున మీకు అవకాశం కూడా దొరికినట్లయితే తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం, అలాగే దాంతోపాటుగా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో విజయం కోసం సూర్య నమస్కారాలతో పాటుగా
సూర్య కవచం కానీ లేకపోతే సూర్యుడి నామాలు వినడం కానీ ఏదైనా సరే దీనివల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా అభివృద్ధి, అన్ని విధాల అనుకూలత. దీంతో పాటుగా సైమల్టేనియస్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ, అమ్మవారికి సంబంధించిన ఏదైనా సరే, దుర్గాదేవికి సంబంధించినవైనా ఏదైనా సరే మీరు వినడం వల్ల శక్తి, బలం, మానసిక స్థిరత్వం మొదలైనవి ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇవి చేయడానికి ప్రయత్నం చేయండి. నేటి విశిష్టత. నవదుర్గలలో ఈ రోజున అమ్మవారిని మహాకాళి రూపంలో అమ్మవారిని మనం ఈ రోజున ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. అయితే అమ్మవారిని మహాకాళి రూపంలో చేసేటప్పుడు ఆ యొక్క మహాకాళి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ ముందుగా అమ్మవారికి సంబంధించిన శ్లోకాన్ని ముందుగా ఒకటి చూసినట్లయితే అంటే అమ్మవారి ధ్యాన శ్లోకంగా మనం దేవ్యై మహాకాళ్యై నమః అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం. అలాగే అమ్మవారి యొక్క పాలక గ్రహంగా శనిని చెప్తాం. అలాగే అమ్మవారికి సంబంధించిన చక్రాలలో ప్రధానంగా ఈ రోజున మనం సహస్రారంది కూడా చెప్తాము. ముఖ్యంగా ఎవరికైనా సరే శనికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి జాతక చక్రంలో అంటే ఏంటవి సాధారణంగా తీసుకున్నట్లయితే మనం అమ్మవారికి సంబంధించి ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించిన ఆటంకాలు, ఆలస్యాలు, ఆపదలు, ఇబ్బందులు, ఆకస్మికమైన అనుకోని విషయాలలో వృత్తిపరంగా కానీ ఏ విధంగానే సరే అనారోగ్యాలు, భయాలు, ఆందోళనలు, తర్వాత ఒంటరితనం, అనేక రకాల భావాలకు సంబంధించినవి ఏదైనా సరే జాతక చక్రంలో మనకి ఈ యొక్క శనికి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని అధిగమించడానికి కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు. 7వ దుర్గగా మహాకాళి అవతారంలో మహాకాళి రూపంలో అమ్మవారు ఎలా ఉంటారంటే ఆవిడ చాలా ఇది క్లేశం అంటే హెయిర్ అంతా కూడా చాలా ఇదిగా ఉండడం అనేది, తర్వాత చాలా భయంకరమైన రూపంలో ఉన్నట్లుగా ఉంటారు. తర్వాత ఒక రకమైన నల్లని రూపంలో ఉండడం, ఒక చేతిలో ఆయుధం ఏంటంటే ముళ్ళ ఆయుధం, అలాగే ఇంకో చేతిలో ఖడ్గాన్ని ధరించి మెడలో మెరిసే నెక్లెస్ లాంటిది ఒకటి ధరించి ఆవిడ చాలా అంటే ఒక భయం కలిపే విధంగా ఉంటుందన్నమాట. అంటే భయకరి అన్నట్టుగా కూడా ఉన్నా కానీ అలా ఉన్నప్పటికీ కూడా ఆవిడని శుభంకరి అంటారు. అంటే శుభాలను ఇచ్చే దేవతగా ఆవిడ. ఆ రకమైన రూపం ఎవరికి? భయపెట్టే వాళ్ళకి, బాధ పెట్టే వాళ్ళకి, రాక్షసులకి, ఇబ్బందులు కలిగించే వాళ్ళకి మొదలైన వాళ్ళకి ఆ రూపం భయాన్ని కలిగిస్తుంది. అమ్మవారు ఎప్పుడు కూడా ధర్మాన్ని రక్షిస్తూ చెడుని శిక్షిస్తూ ముందుకు పెడుతుంది కనుక న్యాయాన్ని ఎప్పుడు కూడా ఆవిడ న్యాయాన్నైనా లేకపోతే దేన్నైనా సమాన స్థాయిలో చూస్తూ పెడుతుంది కనుక అమ్మవారిని ఆ విధంగా కీర్తించిన వాళ్ళకి ఆ రకమైన రూపంలో అమ్మవారి దర్శనం ఇవ్వకుండా ఒక ధైర్యాన్ని ప్రసాదించే రూపంగా అమ్మవారిని కీర్తిస్తారు. అంటే అమ్మవారికి చాలా రకాల మహాకాళి అంటే ఒక భయంకరమైన కాళరాత్రి రూపంలో అమ్మవారిని ఈ రోజున అనుకుంటారు. అంటే కాళరాత్రి అంటే ఏంటంటే నల్లని దట్టమైన చీకటిగా ఉండే ఒక భయానకమైన రాత్రి. కాళరాత్రి అంటే మీనింగ్ అది. అమ్మవారిని కాళీలాగా, మహాకాళిలాగా, చండీలాగా, తర్వాత చాలా రూపాల్లో అవన్నీ కూడా దుర్గాదేవి యొక్క అవతారాల రూపాల్లోనే అమ్మవారిని విశేషంగా కీర్తిస్తారు. కానీ అమ్మవారి రూపాన్ని చూసి ఎవరికైనా సరే ఒకలాంటి భయం కలుగుతుందన్నమాట. అంత భయానకంగా కాళరాత్రి రూపంలో అమ్మవారు ఉంటారు. మనమ కాళరాత్రి ఈ రోజున దుర్గా అవతారమే కాళరాత్రి రూపం కాబట్టి కాళరాత్రి రూపంలో అమ్మవారిని అలా చూడంగానే ఒకలాంటి విశేషమైన భయాందోళనలకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ శుభకారి, అన్ని రకాలుగా కానీ భయాల్ని పారద్రోలే శక్తి ఆవిడకుంది. సహస్రార చక్రానికి ఎప్పుడైతే ఆవిడ అధినేతో వ్యక్తిలో ఉండే అహంకారం, అజ్ఞానం, చీకటి అనే వాటిని రూపుమాపే శక్తి అమ్మవారిలో అధికంగా ఉంటుంది కనుక అమ్మవారు సహస్రారానికి సంబంధించిన ఒక అనుసంధానించబడినదిగా కూడా మనం చెప్పుకుంటాం. అంటే వ్యక్తిలో ఉండే అనవసరమైన అహంకారాలు, అజ్ఞానాలు, తర్వాత దాంతోపాటుగా అనవసర భయాలు, వీటన్నిటినీ కూడా రూపుమాపే శక్తి ఉన్న అమ్మని కొలుస్తాం కనుక అమ్మవారిని ఈ రోజున శుభంకరి అని ఆవిడ్ని కీర్తిస్తారు. అంటే రూపాన్ని చూసి రూపం ఏంటి ఇలా ఉంది, కాళరాత్రి నల్లని దట్టమైన చీకట్లో వదిలివేసిన ఆ కేశములు, మెడలో మెరిసే దండ, తర్వాత ఆ గాడిద మీద వాహనంగా, చేతిలోనేమో ఈ ముళ్ళ గద, లేకపోతే ఇలాగా ఇంత భీకరంగా కానీ కాదు. దుష్టుల్ని శిక్షించడానికి ఆవిడ రూపంలో వచ్చిన న్యాయాన్ని మాత్రం రక్షించడానికి, అనవసర భయాందోళనలు పారద్రోలడానికి, జ్ఞానదీపాన్ని వెలిగించడానికి, అజ్ఞానాన్ని పారద్రోలడానికి అమ్మవారిని రోజున విశేషంగా కీర్తిస్తారు.
అది ఒకటి. తర్వాత ఇంకా ఏంటంటే అసలు ఆవిడకి ఆ రూపానికి ప్రధానంగా కారణం కూడా ఏంటంటే దుష్టులని శిక్షించడానికి ఆ రూపంలో అమ్మవారు ఉంటారని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అంటే ఎలాంటి పరిస్థితిలోనైనా సరే అమ్మవారికి ఆ రూపంలో వెళ్ళి ఈ యొక్క రాక్షస సంహారం చేసి ఆవిడ ఆ రూపానికి కూడా కారణం ఏంటంటే మనకు చెప్పుకున్నట్టుగా ఈ యొక్క శివుడి కోసం ఆవిడ విపరీతంగా తపస్సు చేసి ఆవిడ రూపం అలా మారిన తర్వాత ఆవిడ దుష్ట శిక్షణ చేసిన తర్వాత మళ్ళీ ఈ మానస సరోవర్లో స్నానాది కార్యక్రమాలు చేసి ఆవిడ పూర్వరూపాన్ని సాధించినట్టుగా ఆవిడ గురించి మనం కథనం తెలిసింది. అయితే ఈ రూపంలో అమ్మవారు రావడం ముఖ్యంగా ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నా శని పాలగ్రహంగా చెప్పాం కాబట్టి ఇబ్బందుల్ని అధిగమించడానికి కూడా అమ్మవారు అన్ని విధాలుగా కూడా వ్యక్తులకి ఒక రకమైన అండదండలుగా ఉంటారు అని ఈ రూపంలో మనం అనుకోవచ్చు. అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయా అన్న విధానాన్ని కూడా చూసినట్లయితే ఈ యొక్క కాళరాత్రికి సంబంధించిన దేవాలయాల్లో ఒకటి మనకి ప్రధానంగా మర్యాఘాట్ దగ్గర వారణాసి దగ్గర ఉండడం ఒకటైతే, మామూలుగా చూసినట్లయితే దక్షిణేశ్వర టెంపుల్ అని చెప్పి మనకి కలకత్తాలో ఉంది. కలకత్తా కాళీ అని ఆవిడ, తర్వాత అదే దక్షిణేశ్వర స్వామి టెంపుల్ దగ్గరని, అయితే కాళరాత్రికి సంబంధించి అక్కడ విశేషంగా ఎక్కువ అమ్మవారిని ఆరాధన అనేది చేస్తూ ఉంటారు. అది చాలా చాలా విశేషమైన ప్రదేశాలుగా కూడా దాన్ని చెప్తారు. అంటే ఎప్పుడైతే అమ్మవారి యొక్క పాలక గ్రహం శనియో, ఎప్పుడైతే అమ్మవారి ఆజ్ఞాచక్రం అదే మన యొక్క సహస్రారం అంటే కిరీట చక్రం ఫైనల్గా దాన్ని ఇది చేయడం వల్ల అమ్మవారి యొక్క అన్ని రకాల ఆశీస్సులు వ్యక్తికి లభ్యమవడం, అనవసరమైన ఆందోళన నుంచి బయటికి రావడానికి అవకాశం ఉన్నట్టుగా చెప్తాం. అలాగే ఈ రోజున అమ్మవారికి సంబంధించి నా ఈ యొక్క స్థుతిలో కూడా తీసుకుంటే మనం చెప్పేది ఏంటంటే మామూలుగా అమ్మవారికి సంబంధించి యాదేవి సర్వభూతేషు కాళరాత్రి రూపేణ సంస్థిత నమస్తస్మే 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 నమో నమః అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తారు. అలాగే అమ్మవారికి సంబంధించి మనకి ప్రతిరోజు అలంకారాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ అలంకారాల్లో అమ్మవారికి సంబంధించి ఈ రోజున మహాచండిగా అమ్మవారిని అలంకరిస్తారు. మొట్టమొదటిగా ఆ రూపం మహాచండిగా అలంకరించడం ఒకటి. అలాగే ప్రసాదంగా కూడా అమ్మవారికి ఈ రోజున లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే అమ్మవారి యొక్క దుస్తులు అంటే వస్త్రాలంకరణ ఎలా ఉంటుందంటే ఎరుపు రంగు చీరతో అమ్మవారికి వస్త్రాలు చేయడం జరుగుతుందన్నమాట. అంటే మామూలుగా అమ్మవారిని తీసుకుంటే 7వ దుర్గగా కాళరాత్రి అన్నట్టుగా చెప్తాము. అలాగే ఆవిడకి పాలక గ్రహంగా మనం శనిని చెప్తాము. అలాగే ఆవిడని సహస్రారానికి ఆవిడ చక్రానికి అనుసంధానించి మాట్లాడతాము. అలాగే అమ్మవారికి సంబంధించిన అలంకార రూపంలో ఈ రోజున విశిష్టంగా అమ్మవారిని ఈ రూపంలో మహాచండి రూపంలో ఇది చేయడం అనేది చెప్తాము. ఈ రూపంలో అమ్మవారిని కొలవడం అనేది దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే అమ్మవారిని ఈ కాళరాత్రి రూపేణ కావచ్చు, లేకపోతే అలంకార రూపంలో మహాచండి ఎలా వీటిని కొలవడం బట్టి ఏమవుతుంది అంటే ఇవన్నీ దుర్గాదేవి యొక్క అవతారాలే. ఆవిడ దుష్టుల్ని శిక్షించడానికి, అన్ని రకాలుగా మంచిని రక్షిస్తూ చెడుని అన్ని విధాలుగా తీసేయడానికి, దుష్ట శిక్షణ కొరకు అమ్మవారి ఎత్తిన అన్ని అవతారాల్లోనూ అంటే ఈ రకంగా నవదుర్గల రూపంలో ఆవిడ ఒక్కరోజు ఒక రకంగా చేసుకుంటూ రావడం జరిగింది. మొదటి 3 రోజులు మనం ఒక దేవి ఆరాధన, మధ్యలో 3 రోజులు, చివరి 3 రోజులు కూడా అమ్మవారిని సరస్వతి రూపంలో, మధ్యలో వచ్చేప్పటికి లక్ష్మి, ముందు దుర్గా అవతారంలో అమ్మవారిని విశేషంగా మనం పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. అలాగా తీసుకున్నప్పుడు ఇందులో ఈ రోజున అమ్మవారిని ఎప్పుడైతే ఈ రూపంలో మనం విశిష్టంగా చేస్తామో మనిషిలో సహజంగానే అనేక రకాలైన అహం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, లేకపోతే పూర్తిగా దాని గురించి ఇది లేకపోయినా ఒక రకమైన అభిప్రాయంతో ఉండే వ్యక్తులలో ఆ భావాల్ని తొలగించడానికి అంటే పూర్తిగా జ్ఞానోదయం అనేది ఏర్పడాలి. అంటే తన ఏంటి, తన అంతర్లీనంగా ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా వ్యక్తి తెలుసుకోవడానికి తప్పనిసరిగా ఈ దేవి ఆరాధన అనేది ఖచ్చితంగా చేస్తారు. అంటే రాత్రిపూట ఆవిడ శక్తి అధికంగా ఉంటుంది. కాళరాత్రిలో కూడా ఇంకో విషయం తీసుకున్నట్లయితే రాత్రి అనే అర్థం, చీకటి అనే అర్థం, రాత్రిని పరిపాలించే దేవత అనే అర్థం, అలాగే దుష్టుల్ని రూపుమాపే దేవత అని అర్థం, మంచిని రక్షించే దేవత అని అర్థం, అన్ని రకాల అజ్ఞానాలు భయాలను పోగొట్టే దేవత అని అర్థం. ఇన్ని రకాలుగా అమ్మని
సేవించడం బట్టి ఇది. అలాగే ఈ రోజున విశిష్టంగా మనం చెప్పుకునే మరొక దేవాలయం గురించి, అదే శక్తిపీఠం గురించి తీసుకున్నట్లయితే తుల్జాపూర్ దుర్గా భవానీ గురించి మనం కొంత క్లుప్తంగా చెప్పుకుందాం. మహారాష్ట్రలో నెలవై ఉన్న తుల్జాపూర్ దుర్గా భవానీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునేప్పుడు అక్కడ ఉన్న 3.5 శక్తిపీఠాల్లో ఒకానొక ప్రఖ్యాత వహించిన షోలాపూర్కి 45 కిలోమీటర్ల దూరంలో ఉండే తుల్జాపూర్ దుర్గాదేవి యొక్క ఇదిగా చెప్తారు. అక్కడ అమ్మవారు చాలా దుర్గా రూపంలో చాలా ఉగ్రంగా చక్కగా ఉండడం అంతా కూడా మహారాష్ట్ర సంప్రదాయంలో వాళ్ళకి అంతా కూడా ఏంటంటే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా మహారాష్ట్రకి సంబంధించిన విషయంలో ఉండడం అనేది అక్కడ మనం చూస్తాము. అక్కడ అమ్మవారిని చాలా విశేషంగా ఈ మనకి సత్వ తమో రజో గుణాలకి సంబంధించిన మూడిటికి సంబంధించిన శక్తులన్నీ కూడా అక్కడ అమ్మవారిలో నెలవై ఉన్నట్టుగా చెప్తారు. స్థల పురాణం గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే అక్కడ కృతయుగంలో కర్దప్ప మహర్షి యొక్క ఆయన తర్వాత ఆయన భార్య అనుభూతి ఆయన కోసం చాలా బాధపడి మందాకిని నదిలో దగ్గర ఆవిడ తన యొక్క పూజ చేసుకోవడం లేకపోతే తనని తాను ఇది చేసేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కురూర్ అనే ఒకనొక రాక్షసుడు ఆవిడని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆ సమయంలో ఆవిడ భగవతీదేవి కోసం ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఆవిడికి సహకరించినట్టుగాను దుష్ట శిక్షణ చేసినట్టుగాను అది ఒక కథనం చెప్తారు. అలాగే మధుకైటభ రాక్షసుల యొక్క కథను కూడా అక్కడ చెప్తారు. అలాగే మహిషాసురుడికి సంబంధించి కూడా అమ్మవారు అక్కడ ఒక రూపంలో వచ్చి ఆ కొండ మీద నెలవై ఉండి ఇది చేసినట్టుగా రకరకాల పురాణాలు ఉన్నప్పటికీ కూడా తుల్జాపూర్ 3.5 దాంట్లో ఒక ప్రధానమైన దేవాలయంగా 3.5 శక్తిపీఠాల్లో ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తారంటే తుల్జాపూర్ దుర్గాదేవి మొత్తం మహారాష్ట్రకి వాళ్ళు చాలా చక్కగా దానికి మంచి అనుభూతితో ఆవిడ భోంస్లే దేశీ యొక్క కుటుంబీకులందరూ కూడా చాలా చక్కగా అమ్మవారిని ఇది చేశారు. ఆ తర్వాత కూడా ఆ యొక్క మహారాష్ట్ర పరిపాలించిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని విపరీతంగా ఆరాధించడం ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అంటే కర్ణాటకలో కానీ గుజరాత్లో కానీ ప్రధానమైన ప్రదేశాల్లో కూడా అమ్మవారిని అక్కడ వీళ్ళు రాజపుట్లు చాలా ఎక్కువగా ప్రేమించి గౌరవించి అమ్మవారిని ఆరాధించడం అనేది జరుగుతుంది. అమ్మవారి యొక్క రూపం కానీ నిల్చున్న వైనం కానీ అలాగే అమ్మవారి చేతిలో ఉండే ఖడ్గం అది కానీ చూసే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక రక్షణ అనేది కల్పించడం. అలాగే అన్ని రకాలుగా ఓ పక్కన కొల్హాపూర్ కూడా అక్కడే ఉంది నెలవై ఉంది, ఇంకో పక్కన చూస్తుంటే మారూరులో కూడా అక్కడ ఇంకొకటి, అలాగే శృంగి అనేది ఇంకోటి, మొత్తం కలిపి ఈ 3.5 శక్తిపీఠాల్లో చాలా పవర్ఫుల్ శక్తిపీఠంగా చెప్తారు. అలాగే ఈ యొక్క భక్తి ఉద్యమం కూడా 13వ శతాబ్దంలో ఇక్కడి నుంచి మరాఠీ వాళ్ళకి స్టార్ట్ అయిందని కూడా చెప్తారు. అమ్మవారిని ఆరాధించే ఏ పన్నైనా వాళ్ళు మొదలుపెట్టి ముందుకు వెళ్ళేట్టుగా మనకి ఛత్రపతి శివాజీ వాళ్ళందరి దాంట్లో కూడా మనం దాని గురించి తెలుసుకుంటాం. అంటే ఇక్కడ అమ్మవారికి సంబంధించిన మంచి శక్తిపీఠంగా చెప్తారు. ఈ రోజున దుర్గాదేవి అంటే మీకుండే ఇబ్బందులన్నీ పోగొడుతూ భయాన్ని పోగొడుతూ జీవనాన్ని ఇచ్చే మాతగా కొలుస్తారు వాళ్ళు దుర్గమ్మని. భవానీ అంటే అర్థం అది, తుల్జాపూర్ భవానీ అంటే మీ యొక్క జీవనాన్ని ఇచ్చే మాతగా కొలుస్తారు. కాబట్టి ఆవిడని కొలవడం బట్టి అన్ని రకాల శక్తులు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంపదలు అభివృద్ధి చెందుతాయి, మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది, ఎలాంటి కష్టాలనైనా రూపుమాపుతారని వాళ్ళ యొక్క ఉద్దేశం. నవరాత్రుల్లో ఈ యొక్క సమయంలో చాలా విశిష్టంగా అక్కడ దుర్గాదేవిని దుర్గా భవానీగా తుల్జాపూర్ దుర్గా భవానీగా కొలుస్తారు. ఈ రోజున మనం దాని గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.